హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తానండి. 5:30కి ఇలాగా షూట్ అయితే చేశాను. నేను ఎర్లీగానే లెగుస్తాను, ఇంకా నాతో పాటు చిన్నోడు లెగుస్తాడేమో అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే దగ్గరే ఉంటుంది. వాడు త్వరగా లేచాడు అనుకోండి, ఇంకా మా పని అయితే అస్సలు కాదనమాట. ఈ మధ్యన అయితే మామూలుగా గోల్ చేయట్లేదండి, పద్దాకలు ఎత్తుకోమనే గోల్ గోల్ చేస్తున్నాడు. నాకు అసలు వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం అయితే కుదరటం లేదు. పెద్దోడిని స్కూల్కి పంపించిన తర్వాత నుంచి ఇంకా వాడితోనే టైం అంతా స్పెండ్ చేయాల్సి వస్తుందండి. ఎందుకనో ఈ మధ్యన భలే ఏడుస్తున్నాడు. నేను చదువుకునేటప్పుడు కూడా ఇంత స్ట్రగుల్స్ అయితే అస్సలు ఫేస్ చేయలేదండి. ఎర్లీ మార్నింగ్ అయితే అస్సలు లేచేదాన్ని కాదండి. ఎంత టైం అయినా సరే నైట్ అవుటే చేసేదానండి. 2 దాకా అలాగా 3 దాకా అయితే చదువుకునేదాన్ని. నేను ఎంటెక్ చేసినప్పుడు కూడా ఇంత బాధ అయితే పడలేదండి. అప్పుడు ఏముందండి, ఎగ్జామ్స్ ముందు ఒక 3 డేస్ కానీ ఒక 4 డేస్ కానీ కూర్చుంటే ఒక 6 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా ఎర్లీ మార్నింగే బాగా నిద్ర అయితే పడుతుంది కదండి, ఇంకా ఆ టైంలో కొనుక్కుంటే చాలా పీస్ఫుల్గా అని అనిపించేది. కానీ ఇప్పుడు పిల్లల్ని పెంచడం మామూలు కష్టం కాదండి. వాళ్ళకి ఫుడ్ పెడుతుంటూనే మనకి టైం అంతా కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళ దగ్గరే స్పెండ్ చేయాల్సి వస్తుంది. చిన్నోడికి ఎలాగోలా ఇంకొక 1 ఇయర్ దాటితే ఒక 3 ఇయర్స్ అయితే వస్తాయండి. ఇంకా అప్పుడు దాకా నేనైతే స్పెండ్ చేయాల్సిందే నా టైం అంతా వాడికే. ఇంకా తను కూడా స్కూల్కి వెళ్తే ఇంకా నాకు కొంచెం ఫ్రీ టైం అయితే వస్తుంది. ఇంకా తోడు అమ్మ అయితే ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా బయట అయితే ఇంకా కష్టంగా అయితే ఉండేది. నాకులాగా రిలేటెడ్గా ఎవరైనా ఉన్నారా మన వీడియో చూస్తున్న వాళ్ళు? ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. నేనైతే లెగవగానే చెట్ల దగ్గరికి అయితే వెళ్తానండి. చూడంగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసరికి గోరు చిక్కుళ్ళండి. మా సైడ్ అయితే అలా పిలుస్తారు, మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. యాక్చువల్గా ఈ కర్రీ అంటే చాలామందికి ఇష్టమైతే ఉండదు కదా, కానీ ఇలా ప్రిపేర్ చేయండి తప్పకుండా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఉప్మా చేశారనమాట. నిన్నటితోనే దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఈరోజు అయితే ఫ్రెష్గా వేయాలి, అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేసుకుంటున్నాము. మనం ఏ ఫుడ్ అయితే రెగ్యులేట్ చేస్తామో దాంట్లోనే మంచి ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అలాగే ఫైబర్ రిచ్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ గోర్చికుల్లో కూడా అంతేనండి, చాలా ఫైబర్ రిచ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇవి తినడం వల్ల మనకి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే క్లియర్ అవుతాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్ అయితే తాగుతానండి కంపల్సరీగా. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గ్యాస్ అయితే ప్రాబ్లం అయితే వచ్చిందండి, చాలా విపరీతంగా అయితే అనిపించేది. ఇంకా ఈ వాటర్ తాగిన తర్వాత నాకైతే చాలా వరకు క్యూర్ అయింది. ఏం వేస్తానంటే దాంట్లో జీలకర్ర, వాము, సోంపు, ధనియాలు ఇవన్నీ కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్లోనే వేసుకొని 1:1 రేషియోలో వాటన్నిటిని మిక్సీ అయితే పట్టేస్తాను. చాలా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని జస్ట్ 1 స్పూన్ వేసి హాట్ వాటర్లో తెరలిచ్చిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అవసరమైతే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే ఉత్తగా అయినా తాగొచ్చు అనమాట. నేనైతే ఎక్కువ ఉత్తగానే తాగుతాను. ఎందుకు అనంటే చిన్నోడు ఉన్నాడు కదా, కొంచెం జలుబు చేసిద్దేమో అని చెప్పి. కానీ నార్మల్గా ఏంటి అని అంటే లెమన్ పిండడం వల్ల జలుబు అయితే ఏం చేయదండి, ఎందుకనంటే సిట్రిక్ యాసిడే కాబట్టి. ఏమో పెద్దవాళ్ళు అని అంటారు కదా, మళ్ళీ ఎందుకు లేనని చెప్పేసి నేనైతే తాగటం లేదు. ఇంకా నేను పొయ్యి మీద వేసేలోపు చిన్నోడు కూడా లేచాడండి. ఇంకా చిన్నోడిని అమ్మ కాసేపు అయితే పట్టుకొని ఆడిపించారు. ఇంక ఈలోపు పెద్దోడు కూడా లేచాడనమాట. ఇంకా పెద్దోడు లెగిస్తే చాలు, ఇంకా చిన్నోడికి చాలా ఫుల్ హ్యాపీ. ఇంకా వాడే ఆడిపిస్తాడు వాడిని. మా పెద్దోడికి ఒక పిచ్చి ఉందండి, మల్లెపూని చూస్తే చాలు వాడైతే స్మెల్ చూస్తాడు, చాలా బాగా వస్తుంది మమ్మీ, సూపర్గా వస్తుంది అని అంటున్నాడు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోమాకండి మన ఛానల్ని. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది మన ఛానల్ అనేది. ఇంకా ఈ గోర్చిక్కులు ఒలిచేలోపే నా టైం అంతా అయిపోయిందండి. అరగంట దాకా అయితే పట్టినాయి. ముందు రోజు నైటే చేసుకోవాల్సింది, కాకపోతే కుదరలేదండి పిల్లలతో. అప్పుడైతే కొంచెం టైం అయితే సేవ్ అయ్యేది. వీటిని ఒలిచినంతసేపు కూడా పట్టలేదండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం. ఇంక వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా పక్కనైతే పెట్టేసి ఇంకా ఆవిరి పోయిన తర్వాత వాటిని అయితే తీసుకుంటున్నానండి. చెప్పాను కదండి హాట్ వాటర్ అయితే తాగుతానని చెప్పేసి, ప్యారల్గా పక్కనే పెట్టేశాను. ఇంకా అవన్నీ ఉడికిన తర్వాత అమ్మ ఏం చేశారంటే ఒక క్లాత్లో వేసేసి వాటన్నిటిని పిండుతున్నారనమాట. దాంట్లో వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పోవటానికి కోసం. ఇంకొక పక్క ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. బొంబాయి రవ్వతోనే చేస్తాము ఎక్కువసేపు, కానీ నాకు గోధుమ రవ్వ ఉప్మా అంటేనే ఇష్టం. కానీ మా పెద్దోడైతే అస్సలు తినడనమాట గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మానే తింటాడు. పిల్లల కోసం వాళ్ళకి ఏది నచ్చితే అది చేయాల్సిందే అనమాట. వాళ్ళ ఇష్టమైందే మనం కూడా తినాలి. ఇంకా కర్రీ వచ్చేసరికి తాలింపు అయితే పెట్టుకుంటాం కదండి, దాంట్లోకి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని
బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా ఈ గోరుచిక్కుళ్ళు, ఇంకా గోరుచిక్కుళ్ళన్నిటిని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. అప్పుడే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నది చాలా కర్రీస్లోకి అయితే యూజ్ అవుతుందండి. కాకరకాయ ఫ్రైలోకైనా, దొండకాయ ఫ్రైలోకైనా, బంగాళదుంప ఫ్రైలోకైనా, ఏ ఫ్రైస్లోకైనా ఇది వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అదేంటి అంటే కొంచెం ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, అలాగే పచ్చి కారం అంటారు కదండి, అంటే గొడ్డు కారం, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ అయితే చేసుకోవాలి చాలా మెత్తగా. ఆ మసాలా పౌడర్ని ఒక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. చిక్కులు ఫ్రై అయిపోయిన తర్వాత క్వాంటిటీని బట్టి ఇంకా మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మా పెద్దోడిని కూడా రెడీ చేసి పంపించేసాము స్కూల్కి. చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.